భాజపా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు, జేడీయూ ఆర్జేడీ బంధానికి బీటలు, జాతీయ మాధ్యమాల్లో విస్తృతంగా కథనాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వెనక్కి వచ్చేయబోతున్నాడు నితీష్ కుమార్ అన్నటువంటి. లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెద్దది పెడితే బడుగులకి న్యాయం జరిగినట్ల, గట్టిగా మాట్లాడితే గుండు కొట్టించి అవమానిస్తున్నారు. దళితుల కోసం అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారు. సామాజిక న్యాయం పేరుతో ప్రభుత్వాలు ఆయన పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నా అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలకైతే న్యాయం జరగడం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. గుండు కొట్టించి అవమానపరిచే పరిస్థితులు కళ్ళారా చూస్తున్నాం. ప్రశ్నించే వారిని సవాల్గా మార్చి డోర్ డెలివరీ చేసేంత ఘోరంగా రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లపై దళితుల్లో 100% దాడులు పెరిగినాయి అంటూ షర్మిల ఇచ్చినటువంటి ఉపన్యాసం. ఇప్పటిదాకా మొన్నటిదాకా తెలుగుదేశం తర్వాత జనసేన తర్వాత ఇప్పుడు మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు షర్మిల. అదే ఒకటే ఉపన్యాసం 1 by 1 ఒక్కొక్కళ్ళు ఆ పేర్ల మీద జనాలు మర్చిపోతుంటే ఇంకొకళ్ళు అన్నటువంటి కోణం. రెగ్యులర్ కేసుల్ని పట్టుకుని రొటీన్గా జరిగిపోయేటటువంటి ఇష్యూస్ని పదే హైలైట్ చేస్తూ ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం. ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో జరుగుతుంది అన్నటువంటి. లేకపోతే ఓటర్ల జాబితాలో మీ పేరుందా